గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. కొందరు అయితే ఎన్నో క్యారెక్టర్లు చేసిన కొన్ని గెటప్స్తోనే వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ ఐకానిక్గా మనందరి మనసులో కూడా మెదిలిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళని అలాగే గుర్తుపెట్టుకుంటాం. మరి అలాంటి వాళ్ళల్లోనే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందులో నుంచి ఈరోజు ఒకరిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనే మరి ఆర్టిస్ట్ విక్రమ్ అన్న. మరి ఈ మధ్య అయితే చాలా సీరియల్స్లో మరి నెగిటివ్ నుంచి పాజిటివ్ షేడ్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. దీనికి గల రీజన్ ఏంటి అండ్ మిగతా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకోండి. అన్న హాయ్ అన్న, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్నా? ఫైన్. మొత్తం డివోషనల్ అయిపోయారు. భగవంతుడి గల కనెక్ట్ అయ్యాను. భగవంతుడు కనెక్ట్ అయ్యారా? దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మిమ్మల్ని అయితే మీ గుండు గెటప్తో కానీ ఇట్లా గడ్డం ఇట్లాంటితోనే యాక్చువల్గా అందరూ బాగా గుర్తుపెట్టుకుని ఉంటారు. సో ఎప్పటి నుంచి మొదలైంది మీ సినీ రంగ ప్రయాణం? 25 years. 25 years. 18 yearsకి ఇండస్ట్రీలో ఉన్నా. అంటే ఏం చదువుకోలే నేను. 18కే వచ్చేసాను. ఫస్ట్ మీలాగా సాఫ్ట్గా ఉండేవాడిని. ఫిలిం నగర్ సాయిబాబా అప్పుడు గుడి కట్టారు. ఓకే. అక్కడ వాలంటీర్గా జాయిన్ అయ్యాను. సాయిబాబు సేవలు చేసుకుంటూ ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన కనెక్ట్ అయ్యాడు. ఆయన గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ గడ్డం. ఈ లుక్ ఉంటేనే ఇది ఉంటుందని. తర్వాత ఆలీ గారు, తనిఖీలాపురం గారు వీళ్ళు సలహా ఇచ్చారు. వరకు గుండు బాగుంది, గడ్డం పెంచేసేయి, నీకు డిఫరెంట్గా ఉంది, అది కంటిన్యూ అవుతే ఇంకా నీ లైఫ్ బాగుంటుంది, కొంచెం పర్సనాలిటీ పెంచుకొని. మరి చిన్నగా స్టూడెంట్లా యూత్ రౌడీలా ఉంటావు నువ్వు, నేను చూస్తే బ్యాగ్ పంపించేలా ఉన్నావు, ఫ్రంట్ వచ్చేలా ప్లేస్ సంపాదించుకో అని వాళ్ళు సలహా ఇచ్చారు నాకు. వాళ్ళ సలహాల తర్వాత నాకు ఎక్కువ స్పీడ్గా మాట్లాడడం నత్తి వచ్చేసేది, రోల్ అయిపోయేది డైలాగు. ఓకే. లయ మేడం గారు చెప్పారు, మెల్లగా నెమ్మదిగా మాట్లాడు, పద్ధతిగా స్మూత్గా దాన్ని కరెక్ట్గా వర్డ్స్ని పట్టుకొని మాట్లాడు. ఓకే. ఆమె నాకు బాగా ఇంప్రెషన్. అట్లయితే మీ సినీ రంగ ప్రయాణంలో మెయిన్గా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సలహా అనేది ఇచ్చిన తర్వాత మీరంటూ రాటు తేలుతూ ముందుకు వచ్చారనమాట. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారన్న? 1000 మూవీస్. 1000 మూవీస్. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ, గుజరాత్, ప్రతి లాంగ్వేజ్లో నాకు వీళ్ళు ఈ ప్రతి సినిమా ఎలా చేయాలి కానీ అంటే మాస్టర్స్ ఉన్నారు కదా నాకు. మాస్టర్స్ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. రన్నింగ్, ఫైట్స్ బాగా నాకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నాకు గురువులు, నాకు మాస్టర్లు. రన్నింగ్లో ఫస్ట్ ఉండేవాడిని. ప్రతి మాస్టర్ నన్ను కోఆపరేషన్ చేసేవాడు. వాళ్ళు ఏ సినిమా చేసినా దానికి పిలిచేవాళ్ళు. విక్రమ్ రోప్ చేస్తాడు, విక్రమ్ బాగా చేస్తాడు, పిలువండి రన్నింగ్ కానీ యూత్లా ఉండేవాడిని. రన్నింగ్ బాగా చేస్తాడు, ఏదో ఒకటి వేస్తాను, డిఫరెంట్గా వేస్తానని. ఫస్ట్లో నాకు ఇలాగే సాఫ్ట్గా ఉండేవాడిని. మన బాలకృష్ణ గారు చెప్పారు, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి లోపల టీ షర్ట్ వేసేసి కనిపించేలాగా సెట్ బటన్ లోపల పెట్టేసి కొంచెం రౌడీ లుక్ వస్తుంది, చేతులకి, మెడలోకి, తలకి డిఫరెంట్ కట్టు, నువ్వు మరి యూత్లా కాదు నువ్వు బాలకృష్ణ గారు చెప్పారు. చిరంజీవి గారి దగ్గర పోయాను. పాపం ఆయన మాట్లాడలేదు కానీ ఆడేంటి స్టూడెంట్లా ఉన్నాడు, రౌడీనే అని. అవును బాబు, కానీ ఏదన్నా మార్చండి అంటే అప్పుడు డ్రెస్ మార్చడం, అప్పుడు డ్రెస్ కాలువ ఎక్కువ అలవాటు అయింది. ఎక్కువ జాకెట్లు ఎప్పుడు వేసేవాడిని, అది వేస్తే ఫిక్స్ రౌడీ అని ఫిక్స్ అయిపోతారు. అందుకని ఇలా ఫార్మల్గా తిరుగుతా. ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ మనం ఓకే, ఆడియన్స్కి ఎలా ప్రతి ఒక్కరికి ఈ గెటప్లో చూడాలని అనుకుంటారు. డైరెక్టర్కి ఒక థాట్ ఉంటుంది. అట్లని ఎప్పుడు ఇలాగే 360 ఇలాగే తిరుగుతా, ఇట్లా ఉంటా. ఓకే. ఒక రేప్ అన్నా, మర్డర్ అన్నా, అండ్ విలన్ గ్యాంగ్ అన్నా, దాంతోపాటు ఇంకా ఇలాంటివి ఏదైనా అన్నా అంటే సో ఆ గ్యాంగ్లో ఖచ్చితంగా విక్రమ్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ మార్క్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి? డైరెక్టర్ సపోర్టు, హీరో సపోర్టు, హీరోయిన్ సపోర్టు. వీళ్ళు ముగ్గురు ఉంటేనే వర్క్ హ్యాపీగా అవుతుంది, వర్క్ వాళ్ళకి స్పీడ్గా అవుతుంది. టైం వేస్ట్ అవ్వకుండా, అవతలకి ఇబ్బంది రాకుండా, మనకు కూడా ప్రాబ్లం రాకుండా క్యాచ్ చేస్తాడు. ఏ ప్రాబ్లం ఎవరితో రానికూడదు. ఎందుకంటే లేడీస్ అనేది స్మూత్గా ఉంటారు. వాళ్ళకి ఏదైనా రిస్క్ అయినా నేను చేయలేను అంటారు. మనం పట్టుకోవడం కానీ చేయడం విధానం కానీ ప్రాబ్లం అవుతుంది. అందరికి సపోర్ట్ ఇస్తా. ఫస్ట్ వర్క్లో ఉన్నప్పుడు ఎవరిని ఫీల్ అవ్వను నేను. వర్క్ లాగే ఇస్తా. ఓం నమ శివాయ, ఏమైంది అంటారు, శివయ్యని తలుచుకుంటే శివయ్యని పట్టుకుని ఫీల్ అవుతాను నేను అని. ఎగ్జాంపుల్గా మా ఇంట్లో కార్తీక మాసం, మా ఇంట్లో ఒక రిలేషన్ చచ్చిపోయారు. కార్తీక మాసం 30 రోజులు గుడిలో ఉండాలి. ఏం చేయలే దేవుడా అనుకుంటే గుడికి నేను వెళ్ళకూడదు. కరెక్ట్గా జెమినీ సీరియల్ మీరు అన్నారుగా, మంచి క్యారెక్టర్ బాగుందని. అవునవును. మన నాగేష్ గారు ఫస్ట్ మొగల్ రేకుల చక్రవాకంలో 1 year చేశారు. ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఒక సీరియల్ చేస్తున్నారు. ఓకే. ఆయన ఒక సీరియల్గా పిలిచారు. నాకు వైఫ్ క్యారెక్టర్, అందులో శివాలయం మండే షూటింగ్. గుడికి వెళ్ళకూడదు, మిస్ అవుతానని ఎంత బాధ ఉండే మనసులోన. భగవంతుడు ఎలా పిలిపించుకుంటాడంటే ఆ విధంగా సీన్లో ఆయనే దేవుడు వచ్చి పిలుచుకున్నాడు, బాధపడద్దు పిలుస్తున్నా అని. నేను సీన్లో కూడా నేను బలవంతంగా బయటికి వెళ్ళిపోతుండే, ఆ బలవంతంగా లాకెళ్తుంటుంది. ఎక్కడ పోతావు, వచ్చింది నీకోసమే, దేవుడు మొక్కు,
మంచి జరుగుతుంది అంటే శివయ్య పిలుస్తున్నావా నువ్వేనే ఫీల్ కంట్లో నిలబడి తక్కువ నాకు భగవంతుడా నాకున్నావా సపోర్ట్ అని. ఇంత ఆధ్యాత్మికంగా మారిపోవడానికి గల రీజన్ ఏంటన్నా? ఎప్పటి నుంచి ఇది అసలు? ఎప్పటి నుంచి అంటే 20 years అంటే స్టార్టింగ్ దేవుడు నమ్మేవాడిని కాదు. ప్రసాదం ఏదైనా ప్రసాదం పెడితే దేవుడు తింటాడా, మీ బ్రహ్మ కాకపోతే ఆయన వచ్చి తింటాడా, ఆయన చూస్తాడా అనేది. దేవుడు అనేది గాలి రూపంలో, చీము రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చి ఆవాహిస్తాడు, ప్రసాదాన్ని ఆవాహిస్తాడు. తర్వాత గురువు అనేది మనకి దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి. ఫస్ట్ వీళ్ళు కనెక్ట్ అయ్యాను. నేను పుట్టిన ప్లేస్ మంత్రాలయం, నా గురువు రాఘవేంద్ర స్వామి. తర్వాత సాయిబాబాకి ఇదయ్యాను. వాళ్ళ ఇంటికి ఎదవడంతో నాకు ఆ పవర్ వచ్చింది. అంటే చదవలేదు, చదువుకోలేదు. నేను రాసిన ఒకసారి సంతకం రెండోసారి రాయలేను. మీరు బ్యాంకులు 3 సార్లు పెడితే ఓకే పో అంటారు. అట్లా నాకు చాలా టైం పట్టింది. ఫైట్లో అందరికి అలవాటు అయ్యాను. ఫైట్లో అలవాటు అవడంతో అందరికి నోటడం, ఆ సీన్స్ ఎక్కువ రావడం. కానీ బెటర్గా చదువుకునింటేమో ఎక్కువ ఫ్యామిలీలో పడేమోనేమో, హీరో ఫ్రెండ్స్ పడేది. కానీ హీరో ఫ్రెండ్స్లో చాలా మూవీస్ చేశాను, డైలాగ్స్ లేవు, పబ్లిక్లోకి రీచ్ అవ్వలే నేను. తర్వాత ఆలీ గారు, తనిఖీల భరణ్ గారు, మన లయ మేడం కానీ, రచ్చరవి కానీ, చమక్ చంద్ర కానీ గెటప్ మార్చు డిఫరెంట్గా. ఎప్పుడు రొటీన్ కాకుండా కాస్ట్యూమ్స్ డిఫరెంట్గా వేస్తూ ఉండు. ఎప్పుడు అదో ప్యాటర్న్ అయితే రొటీన్ అయిపోతుంది కదా అని. కాస్ట్యూమ్స్ విషయానికి వచ్చేటప్పటికి పర్లేదు, ఏందో ఒకటి మేనేజ్ చేస్తే అది మారిపోతుంది. కానీ ఆహార్యం మార్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఏంటంటే ఒక్కసారిగా మీరు ఈ లుక్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి మీకు అంటూ వచ్చే గుర్తింపు అనేది కూడా మారిపోయింది కదా? మారిపోయింది. సో ఇది ఎప్పటి నుంచి మొదలైంది అసలు? గుండె జారి గల్లంతు. గుండె జారి గల్లంతే మూవీ నుంచి. ఓకే, గుండె జారింది, గుండు జారింది. అప్పటి నుంచి బిజీ అయ్యాను, కంటిన్యూ అయ్యాను. నా అలాగే చాలా మంది గెటప్స్ గుండు చేసుకున్నారు. అంటే నేను బిజీ అవుతానేమో, ఆడ బిజీ అయిపోయిందని చెప్పేసి చాలా మందికి ఎవరు వర్క్ వాళ్ళే, ఎవరు జాబ్ వాళ్ళే వదిలేసాను. ఎందుకంటే నీ వర్క్ నీని బట్టి వర్క్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్కరు గుండు కొట్టించుకుంటే బిజీ అవ్వాలని రూల్ ఏం లేదు, రావడం లేదు. చాలా మంది దగ్గర ఒక 10 numbers కొట్టించారు. నేను లేకుండా కూడా చేశారు. వాళ్ళు నేను లేకుండా చేసినా కూడా ఆ ప్లేస్ నాకే వచ్చేది, మీరే చేశారు అనేసి. సినిమాలో అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు. అది ఫస్ట్ నాకు స్టాంప్ పట్టింది, రాజమౌళి స్టాంప్. ఎట్లా ఆ స్టాంప్ నాకు వచ్చింది. విక్రమ్ నువ్వు చేసావు, ఓకే. ఇప్పుడు ఏ ఆఫీస్కి పోయినా, పబ్లిక్లో తిరిగిన, ఆడియన్స్లో ఎప్పుడు ఇలాగే తిరుగుతా. అంటే వాళ్ళకి నోటెడ్ ఎప్పుడు ఇక అదే గెటప్ చూసి అదే ఫిక్స్లో ఉంటారేమో అనేసి. మాలేసిన కూడా సార్ మీరు పలానా సీరియల్ చేశారు, ఆడదారం చేశారు, చక్రవాకం చేశారు, మొగల్ రైలు చేశారు. ఇంత బిజీలో ఉంటూ కూడా అంత సెకండ్లు గుర్తుపెట్టుకుంటారంటే మీరు పని ఏమి ఉండదు అంటే, అదేంటి సార్ అట్లా అంటారు. పని అయిపోయినాక ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చుంటాము, ఒక ఛానల్లో కనిపిస్తారు మీరు, ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్ పెట్టి అక్కడ కనిపిస్తారు. మాకు అట్లా మీరు నోటెడ్ అయిపోతున్నారు. మాకు మిమ్మల్ని చూసి ఆనందం అనిపిస్తుంది. కొందరు మాట్లాడలేకపోతారు, కొందరు మాట్లాడతారు. అమ్మో మీరు విలన్స్, కిడ్నాప్లు, రేపులు మర్డర్లు చేస్తారు కదా, అక్కడి నుంచో మాట్లాడుతుంటారు. ఎందుకంటే భయం వేస్తుంది సార్ మీరు ఏమని అంటారా అని. నేను మీలాగే మనిషిని. అలా ఎంతమందిని భయపెట్టడం చాలా మంది భయపడతారు. హీరోయిన్లు అయితే గుండు కొట్టించుకున్నా చాలా మంది భయపడ్డారు. ఫస్ట్ గుండు ఉండుకు ముందు సాఫ్ట్ కొని మీలా ఉన్నప్పుడు అయితే రౌడియా ఏంటి రౌడీ ఏంటి వేరులను పెట్టా అనేవారు. తర్వాత ఈ గెటప్కి వచ్చేప్పటికి నిజంగా బాగానే ఉన్నాడు, గట్టిగా అరవద్దు భయ్యా అంటే ఫస్ట్ స్మూత్గా మాట్లాడతా. మేడం మనం చేసేది ఏదైనా బాగుంటుంది, గొప్పగా ఉండాలి, అలా అరవకి గుండె ఆటాడకు వస్తుంది. నువ్వు విలన్ నాకు తెలుసు, నువ్వు మెల్లగా మాట్లాడు, డైరెక్టర్కి అలా నచ్చింది మేడం, అరవాలి, కేకలు పెట్టాలి, నువ్వు భయపడాలి, చిన్నపిల్లలు చూస్తే దడ పుట్టాలి, అట్లుంటేనే డైరెక్టర్ ఇష్టపడతాడు. ఓహో అదే నీ రీజను, మెల్లగా వాళ్ళు చూడు చిన్నపిల్లలు, ఇంకోసారి రారు నువ్వు అట్లా అరిస్తే. మెల్లగా మాట్లాడు, డబ్బింగ్లో చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోకపోయినా మాకు రాదు మేడం, ఎమోషన్ రాదు. అరుస్తాను, డైలాగ్ చెప్పకపోయినా ఎమోషన్ తీసుకుంటాను. ఓకే బాగుంది. కానీ అందరికీ నోటడేవు, ప్రతి సీరియల్లో ప్రతి సినిమాలో నువ్వేనా విలను, నువ్వే కిడ్నాప్లు, నువ్వే రేపులు. అసలు ఏంటి నువ్వు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి నువ్వు, లేదంటే ఇండస్ట్రీ మొత్తం కొనేసావా? ఎవరు కొనలేదు మేడం, ఇది సముద్రం. ఎవరికి ఈదాలనుకుంటే వాళ్ళు ఈదచ్చు, ఎవరు ఓపిక అయిపోతే వాళ్ళు గడ్డెక్కుతారు. నేను ఇంకా గడ్డెక్కలే, ఇతనే ఉన్నా, మధ్యలో వచ్చి ఉన్నా, అటు పోలేను ఇటు పోలేను. ఈ జర్నీ హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా దేవుడు సపోర్ట్ ఉన్నాడు, భగవంతుడి దయ వల్ల హ్యాపీ. ఈ 25 సంవత్సరాల జర్నీలో ఎన్నో విలన్ పాత్రలు చేశారు, ఎన్నో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశారు, ఎన్ని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నా కానీ
ఏదో ఒక సందర్భంలో ఏంటిది ఈదుతూ ఉన్నాం కానీ మన లైఫ్ ఇంతేనా, మనం అనుకునింది ఏది, చేస్తున్నది ఏంటి, డబ్బుల పరంగా కానీ ప్రశాంతత పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా కానీ అలసిపోయిన సందర్భంలో వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించినా? నా కళ్ళ ముందు కొన్ని వందల మంది వెళ్ళిపోయారు. అంటే ఓపిక లేక, ఇంట్రెస్ట్ లేక, చేయలేక, ఎప్పుడు రొటీను ఇదే పేమెంట్, ఇదే లైఫ్ ఏముందని. కాకపోతే నేనేం చేశానంటే వీళ్ళు నాకు చమక్ చంద్రతో కానీ, రచరవితో కానీ వీళ్ళతో జీర్ణం చేసేవాడిని. డైలాగ్స్ నేర్చుకో, నీకు ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి నేర్చుకో ఫస్ట్, అది దాన్ని పట్టుకో, మోడ్యులేషన్ తెలుసుకో, ప్రతి సినిమాని చూడు, ఇంగ్లీషు తెలుగు మొత్తం అన్ని లాంగ్వేజ్లు ఎవరెవరు ప్రతి క్యారెక్టర్ని ఏం చేస్తారు, వాడు దాన్ని ఎలా పట్టుకుంటాడు, ఆ గ్రిప్ని పట్టుకో ఫస్ట్. నాకు చమక్ చంద్ర ఎందుకంటే వాళ్ళతో జబర్దస్త్ చేయలేను నేను, అప్పటికే సీరియల్ బిజీగా ఉన్నా. నేను జబర్దస్త్లో చేశారనుకున్నాను, రచ్చరవి టీం చేశాను నేను. చమక్ చంద్రతో 5 days చేశాను మొత్తం 5 episodes చేశాను అంతే. 5 episodes చేసిన తర్వాత నేను నాకు అప్పటికే బిజీగా ఉన్నాను. నువ్వేడ దొరుకుతావు నాకు అని. ప్రతి చిన్న డైలాగ్ అయినా ప్రాక్టీస్ రోజు పిలిచేవాళ్ళు. నాకు కుదురుతూ షూటింగ్ ఉంటుంది రెగ్యులర్గా అని. ఏ చిన్న సీన్ ఉన్నా హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, విక్రమ్ ఇవ్వండి కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అందరికీ నోటెడ్ అయ్యాను. మనం ఏం చేయాలన్నా ఫస్ట్ హీరోయిన్ విక్రమ్ ఇది చేద్దాం, ఇది అనుకుందాం, ఫస్ట్ వాళ్ళు ఐడియా ఇస్తారు. టైమింగ్ ఉంటుంది, ఇంటో నాకు అర్థమవుతుంది. హీరోయిన్ కూడా ఓకే విక్రమ్ అయితే ఓకే, యాక్సిడెంట్ సీన్ అవ్వచ్చు, ఏ వెహికల్ ఇచ్చినా నడుపుతా. ఒక హెలికాప్టర్, ఒక ట్రైన్ తప్ప అన్నీ నడిపేస్తా. అది కూడా కొంచెం ప్రాక్టీస్ ఇప్పించేస్తే. ప్రాక్టీస్ అంటే బలవంతంగా నేర్చుకున్నా. ఇప్పుడు షూటింగ్ వచ్చి ప్రతి వెహికల్ ఎక్కడైనా పెడితే దూరంగా పెడితే స్టార్ట్ చేసుకుని ఒక రౌండ్ వేసి పెట్టేవాడిని. వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు, అన్న మెల్లగా పో, ఫస్ట్ స్పీడ్గా నడపొద్దు అని. ప్రతి లొకేషన్లో ప్రతి వెహికల్ నడిపేవాడిని. అట్లా అలవాటయ్యి ఇప్పుడు బస్సు కానీ, ట్రైన్ బస్సు కానీ, లారీ కానీ ఎక్కి కూర్చుంటే హీరోయిన్ నువ్వు ఉంటే ఓకే హ్యాపీ, అదే డాడీ చెప్పింది నీ గురించి, నువ్వు ఉంటే హ్యాపీ, వేరే వాళ్ళు ఉంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఆడు ఏం చేస్తాడో కంట్రోల్ అవుతుంది అనేసి. అట్లా చాలా సందర్భాలు యాక్సిడెంట్ సీన్స్ కూడా నేనే చేయాల్సి వచ్చేది, రేప్ సీన్లు కూడా నేనే చేయాల్సి వచ్చేది. ఎందుకు అంటే హీరోయిన్ సపోర్ట్, హీరోయిన్ ఫీలింగ్స్ ఉండవు. మా దగ్గర చాలా మందికి ఫీలింగ్స్ దొరికిందే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు పట్టేసుకుంటారు. అట్లా కాదు, కంఫర్ట్, వాళ్ళకి కూడా కంఫర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళకి ఇది ఉంటుంది. మనం దాన్ని ఫ్రీగా వదిలేయాలి. మనం బలవంత పెట్టామంటే వాళ్ళు చేయలేరు. కానీ ఇట్లాంటి చేసేటప్పుడు కూడా చాలా వరకు డెడికేషన్ ఉండాలి, ఎంతో ఇంపార్టెంట్. ఆ లైన్ అనేది దాటకూడదు. ఆ రేప్ సీన్స్ కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు అవతల వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు యువతల వాళ్ళు కూడా అట్లే మెలగాలి. మీరు అన్నట్టు ఆ లైన్ దాటిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అసలు హీరోయిన్ ఎత్తుకున్నా సరే ఓం నమః శివాయ మైండ్లో పెట్టుకుని ఎత్తుకుంటా. దగ్గరికి 100 మంది హీరోయిన్లు ఎత్తుకుని ఉంటా, అందరం పట్టుకుని ఉంటాను. విక్రమ్ విక్రమ్ అంటారు, మేడం బరువు అవుతారు మేడం ఉన్నట్టు. పట్టుకోను, మా ఇంట్లో ఎట్లా మా వాళ్ళు ఎత్తుకోరు, నువ్వని ఎత్తుకో ఆ ఫీల్ అవుతుంటారు. నాకు ఆ ఫీల్ రాదు. ఓం నమః శివాయ జపంలో ఉంటా. మీతో మాట్లాడేంత వరకే ప్రశాంతంగా ఉంటా. జపం కంటిన్యూ అవుతుంటుంది నాకు. ఎందుకంటే ఎవరిని తిట్టకూడదు, అరవకూడదు, ప్రశాంతతగా ఉండాలి. మనం గొడవకు దూరంగా ఉంటా, ఫ్రెండ్స్కు దూరంగా ఉంటా. నో మందు, నో డ్రింక్స్, నో కూల్ డ్రింక్స్, నో వెజ్, నాన్ వెజ్, ఫుల్ వెజిటేరియన్. మీరు స్క్రీన్లో చూసే విక్రమన్నకి బయట చూస్తూ ఉన్న మీకు అస్సలు పోలికే లేదు, ఆస్మాన్ ఫరక్ ఉంది. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ పిలుస్తాడని ఒక బాధ్యతతో రుద్రాక్ష ఎప్పుడు మెల్ల ఉంటుంది నాకు, మెల్ల ఉంటాయి. ఎప్పుడు పిలుస్తాడో, ఎక్కడ పిలుస్తాడో, ఏ గుడికి వెళ్తానో తెలీదు. అది తిన్నాననుకో దేవుణ్ణి కూడా తెలుసుకోలేము. దేవుణ్ణి కూడా మనకు ప్రాబ్లం వస్తే దేవుని పిలవాలంటే నాన్ వెజ్ తిన్నానే దేవుని పిలవకూడదు, అనకూడదు అంటాం. దాన్ని మానేస్తే దేవుడు ఎప్పుడు మనతో పాటు జర్నీ చేస్తాడు. మనం తలుసుకున్న ప్రతి సెకండ్లో మన మైండ్లో ఉంటాడు ఆయన, ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది. భగవంతుని తలుసుకున్న కొన్ని సందర్భాల్లో ఆ పేరు రావడము, ఒకసారి నా కంట నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏదైనా గుడికి ఇలా రోజు సీన్స్ పిలిస్తే అదే పేరు వస్తుంది. నేను ఇక్కడ మొక్కితే ఇక్కడ పేరు వచ్చిందేంటి అంటే భగవంతుడు ఉన్నాడు భూమి మీద, ఆయన రాపిస్తున్నాడు అంటే స్క్రీన్ ప్లే ఆయన ద్వారానే అవుతుందిగా. మీతో ఒక డివోషనల్ ప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డివోషనల్గా మాట్లాడుతున్నారు. మనము యూజువల్గా మీరు ఆర్టిస్ట్ అని పేరుకే ఉంది, కానీ దాని బదులు ఒక డివోషనల్ వ్యక్త, సో ఇట్లాంటిది ఏదైనా ఇచ్చామంటే మీరు దానికి సార్థకం చేస్తారేమో అనిపిస్తుంది. భగవంతుడు ఎలా పిలిస్తే, ఎట్లా పిలిస్తే అట్లా చేయాలని నా కోరిక, ఆశ. ఓకే, చాలా సినిమాలు అంటే కొన్ని టైటిల్ ఉంటాయి, భైరవ కానీ, దేవుడు కానీ, వెంకటేష్ కానీ. ఆ సినిమాల టైటిల్ చూస్తే దేవుడి కోసం చేయాలనిపిస్తుంది. హీరోయిన్ కోసం ఫీల్ అవ్వ, నేను దేవుడి కోసం చేయాలా, ఆ పేరు కోసం అయినా సేవకుడికైనా సరే వాలంటీర్గానే చేయాలి ఆ సినిమాలు అనిపిస్తుంది. ఒక్కోసారి చాలామందిని అడిగిన రోజులు ఉన్నాయి, మీరు పేమెంట్కి పోయినా పర్లేదు, ఆ పేరు కోసం చేస్తా నేను, ఆ నేమ్ కోసం చేస్తా నేను, ఆయనతో పాటు ఉన్న ఫీల్ అవుతా నేను అనేది. ఎట్లానా మంత్రాలయం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకే రావాలని వచ్చారా, లేకపోతే యాక్సిడెంటల్గా ఎంటర్ అయ్యారా? యాక్సిడెంటల్గా అంటే నాకు సినిమా థియేటర్ ఉంది,
సినిమా థియేటర్ ఎక్కడ? మంత్రాలయం కదా, రాయచూరు, కర్ణాటక. సినిమా థియేటర్ ఉంది. మా బాబాయ్ ఎక్కువ ఉంటాడు. నేను చదువు మానేసి, ఎప్పుడు ఫస్ట్ క్లాసే చదువు మానేసి, ఇంట్లో వేస్ట్గా తిరగడం, ఇంట్లో గొడవలు, మా రిలేషన్స్ ప్రతి ఒక్కరు ఊరికి వెళ్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడిని చదువు మానేసి. నేను వస్తా, నేను తిరుగుతా, సరదా ఉండేది. టీవీ ఎక్కువ చూడడము, పాటలు వినడము బాగా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు నాకు. అప్పటి నుంచి ఇది అవుతుంటే కరెక్ట్గా నాకు 14 years వచ్చేపాటికి మా బాబాయ్ ఊర్లో ఉంటే పాడవుతావు, సినిమా థియేటర్లో పెడతాను, అక్కడ మెయింటెనెన్స్ చేసుకో అంటే సినిమా థియేటర్లో ఉన్నా. కన్నడ, తెలుగు, హిందీ సినిమాలు ఎక్కువ మా థియేటర్లో నడుస్తాయి. అట్లా సినిమాకి చూస్తూ ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక నెంబర్గా దీంట్లో ఒక పోస్ట్ సంపాదించాలి, ఒక ప్లేస్ సంపాదించుకోవాలి అంటే మా ఫ్యామిలీ అంతా నువ్వు దేనికి పనికిరావు, ఏం చదువుకోలేదు, దీన్ని దేనికి పెట్టుకుంటారు, ఇంట్లో వాచ్మెన్ కూడా పనికిరావు, నువ్వు ఇంట్లో గిన్నెలు దోమడానికి నువ్వు పనికిరావు. నిజంగా అట్లా పనికిరావు నేను. భగవంతుడు ఎక్కడ పెడతాడో ఆ రోజు వరకు వెయిట్ చేస్తా. అంటే ఆ రోజు నుంచి అట్లనే దాన్ని జర్నీ చేస్తున్నా. ఎదగాలి. ఇంట్లో బైక్ ఉన్నా, కారు ఉన్నా, జీప్ ఉన్నా అవన్నీ వదిలేసి, చెప్పులతో సహా వదిలేసి ఒక డ్రెస్తో వచ్చి హైదరాబాద్కి నేను. ఇంట్లో మొత్తం వదిలిపెట్టా. ఒక ఆయన సలహా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ తీసుకొని రాకూడదు. ఇక్కడ కష్టపడి నువ్వు తిండి లేక, నిద్ర లేక రోడ్ల మీద పండుకుంటే అప్పుడు నీకు విలువ అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు ఉంటావో వెళ్ళిపోతావు అనేది నీ బాధ్యత తెలుస్తుంది, నీ నుంచో పెడుతుంది. అప్పుడు ఒకరోజు తట్టుకోలేక వెళ్ళిపోతాం, మనం అక్కడ అలవాటు పడి మనం ఈడాడు ఉంటామని అనుకుంటే ఉండవలేము. అనుకున్నారా? ఏడ్చేసేవాడిని. అప్పుడు మనకి సింగిల్ రోడ్ కదా, ఎల్వి-ప్రసాద్ రోడ్ సింగిల్ రోడ్, ఫిలిం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని. అప్పుడు 3 rupees 4 rupees ఉండేవి కావు. ఆ రోడ్లో నడుచుకుంటూ బాలకృష్ణ ముందు ఏడ్చుకుంటూ వచ్చేసేవాడిని. భగవంతుడా నాకు ఒకరోజు టైం ఇస్తావా శివయ్యా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదని అప్పుడు కూడా దేవుణ్ణి అడిగేవాడిని. నువ్వు ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదా, నువ్వు ఉన్నావు అసలు ఆయన దేవుణ్ణి అడిగేవాడిని. అప్పుడు కూడా అడిగేవాడిని. తిండి లేకపోతే చక్కెర వచ్చి పడిపోతే అన్నపూర్ణ స్టేడియం ముందు వాళ్ళు లైట్మెంట్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి అట్లా పడిపోయాడు స్వామి అంత పిచ్చి ఏంటి అని. అప్పుడు దగ్గర డబ్బులు తీసి పోయి ఫస్ట్ తినేఫో, టిఫిన్ ఏదో తినేసి తర్వాత మాట్లాడదామంటే నువ్వు ఇట్లున్నావేంటి నువ్వు మరి అని. తిరుగుతున్న రోజు ఆటోలు పెడితే కాదు, రోడ్డు మీద పడుకున్న రోజులు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ అవ్వచ్చు, ఎల్వి-ప్రసాద్ అవ్వచ్చు, బస్ స్టాండ్లో పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఏంటంటే ఊర్లో ఒక విషయానికి వచ్చేటప్పటికి కొంచెం సెటిల్ ఫ్యామిలీ అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ అంత దీనంగా, అంటే దానికోసమని ఎందుకు వచ్చాను అని అనిపించి సినిమాలు స్క్రీన్లో కనపడే మరి ఇంతనా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేము అనుకుందాం, ఓకే, మీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఎవరికైనా తెలుసా? మీ ఊరు తప్ప బయట ఎవరికైనా తెలుసా? లేదు. ఒక సెలబ్రిటీ అయితే ఎంతమంది తెలుస్తుంది? ఆడ హాస్పిటల్ పండుకున్నాడు సరే లేచి నీ కోసం వస్తాడా రాడా? సీఎం వచ్చినా కూడా రాడు. కానీ ఒక సెలబ్రిటీ వస్తే వాడు హెల్త్ ప్రాబ్లం వదిలేసి ఫస్ట్ వాడు ఆనందంగా లేచి దుంకుతాడు, కిందికి నడవలేని కూడా నడుస్తాడు. వాడిని చూద్దాం ఒకసారి, వాడు ఎంతోమంది నవ్వుపిచ్చాడు, ఎంతోమంది చేసింటాడు, చాలా మందితో జర్నీ చేసింటారు కదా, వాళ్ళకి ఒకసారి చూద్దామని ఆ ఫీల్ ఉంటుంది చూడు, ఆ ఫీల్ క్యాచ్ చేశాను నేను. వాడు పోయే ముందని సరే వాని ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు అని. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మనం అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండకూడదు భూమి మీద. భగవంతుడు అని మనం భగవంతుడికి ఎట్లా తెలుసో ప్రతి ఒక్కరికి నేను అలా తెలియాలని భగవంతుని అలా ప్రతిరోజు మొక్కుతా. షూటింగ్ ఉండని లేకపోని మినిమం 5 o'clock లేస్తా. అలారంతో సంబంధం లేదు నాకు, 5 o'clock లేస్తా. ఇప్పుడు 30 రోజులు ఉందనుకోండి, ఈ 30 రోజుల్లో ఎన్ని రోజులు షూట్లో ఉంటారు? చెప్పలేము. ఒకరోజు 30 ఉండొచ్చు, ఒకరోజు 60 ఉండొచ్చు కూడా. డే నైట్ కూడా చేస్తాం. ఒకరోజు డే నైట్ కూడా. ఇంటికి 2 రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ డే చేసుకొని అక్కడ నైట్ చేసుకుని అటు నుంచి అంటే లొకేషన్లో స్నానం చేస్తా, లొకేషన్లో బ్రష్ చేస్తా, కానీ కార్లోనే పెట్టుకుంటా సిస్టమ్ అని. A to Z నేను ఎక్కడన్నా లాంగ్ పోయినా 10 రోజులకి డ్రెస్సులు ఉంటాయి నా కార్లో. బకెట్ కానీ ప్లేట్, తిన్న ప్లేట్ కానీ. ఇండస్ట్రీలో భోజనం ఎక్కువ తినను, తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఫుడ్ పడట్లేదు నాకు, ఎక్కువ నించోలేకపోతున్నాం, స్టామినా ఇంట్లేదు. అందుకని ప్రతిసారి టిఫిన్ కానీ భోజనం కానీ ఇంటికాడ నుంచి తెచ్చుకుంటా. అందుకని టైం అడుగుతా ఏ టైంకి రావచ్చు అని. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రోజు కూర్చోబెట్టేవాళ్ళు, ఆ ఇబ్బంది అయిపోయేది, నించోలేకపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఇంట్లో నుంచే కుకింగ్ నేనే తీసుకెళ్తా, ఈ హెల్త్ని కాపాడుకున్నా. చాలామంది ఏంటి నాకన్నా సీనియర్స్ అండ్ వస్తారులే తిన్నాక రెస్ట్ కూడా ఇవ్వరా, నాకు ఆ ప్రౌడ్ రాకూడదు, అసలు ఆ వార్డని పలకూడదు అని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా. ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక చేదు అనుభవం ఏ హీరో నుంచైనా, ఏ హీరోయిన్ దగ్గర నుంచైనా కానీ ఎదురైందా? ఎప్పుడు అవ్వలేదు పాపం. ఎందుకన్నా కానీ ఏ హీరో కానీ ఎవ్వరూ లేదు. బాలకృష్ణ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు, అబ్బాయి చేస్తాడు, ఒరిజినల్ కత్తిచ్చిన ఓకే కంట్రోల్ ఉంటుంది. అల్లు ఒరిజినల్ కానీ, చిరంజీవి కానీ, చిరంజీవి గారు దూరం ఉండు, ఓకే సార్
అంటే మీ లుక్ చూసి భయపడ్డారా ఏంటి? అంటే వీళ్ళు కొత్త వాళ్ళు ఏమో చేస్తారో చేయరు అంటే భయము, కంట్రోల్ కాకపోతే మీరు జారి పడతారేమో అంటే చాలా సందర్భంలో జారి కింద పడిన రోజులు ఉన్నవి. మాతో పాటు చేసిన వాళ్ళు ఒరిజినల్ కత్తి ఇస్తే యాక్షన్ మూమెంట్లోన ఇట్లా అంటే ఈ కత్తి వెనక పోయి తల్ల గుచ్చుకున్న రోజులు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇటు వరకు కుట్లు పడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అప్పటి నుంచి ఒరిజినల్ కత్తి తీసేసి అన్ని ఇప్పుడు డమ్మి పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా మామూలుగా ఉంటారు, ఎమోషన్ టేక్ అనేపాటికి ఇట్లా అంటారు. అంటే బ్యాక్లో ఉన్న ఎవరికైనా తగులుతారా లేదా, హీరో ఉండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, ఆర్టిస్టులు ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు ఒక్కోసారి. అందుకని ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ చూసుకొని యాక్షన్ మూమెంట్లో చూసుకున్నాక ఓకే టేక్ అంటే అప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, వీళ్ళు ఎమోషన్లో ఏదో చేసేయాలని ఆతృతతో చాలామంది ప్రాబ్లమ్స్, ఇబ్బంది, అది చాలామందికి ఐడియా లేక ప్రాబ్లం అయింది. మీరు ఈ ఫైట్స్ అన్ని చేసేటప్పుడైనా కానీ రోప్స్ కట్టుకొని ఇవన్నీ చేసింటారు కదా, సో అప్పుడు జరిగిన సందర్భం కానీ ఏదైనా కానీ ఇబ్బందులు కానీ గాయాలు కానీ ఏమైనా జరిగాయి? దెబ్బలు తగిలి నడవలేకపోయిన ఇబ్బంది. వెంకట మాస్టర్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. రోప్ వర్క్స్ ఎక్కువ హిందీ, తమిళ, మలయాళం ఎక్కువ చేశాను. రోప్ వర్క్స్ ఎక్కువ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చేవారు వెంకట మాస్టర్. కార్డు తీసుకోరా మంచిగా ఫైటర్ని చేస్తా, లేదు మాస్టర్ ఆర్టిస్ట్ అయితే కొంచెం తెలుస్తుంది, నోటెడ్ అవుతాను. ఫైటర్గా అయితే ఎప్పుడు డూపుగా నించోవడమే, కొట్టుకోవడం, చంపుకోవడం తప్ప అది ఏమి ఉండదు. సరే నీ ఇష్టం, ఓకే, హ్యాపీ జర్నీ. మీరు ఫైటర్ కానీ ఆర్టిస్ట్? ఫైటర్ కానీ ఆర్టిస్ట్ అంతేనా? వెంకట మాస్టర్ కావచ్చు, మన రామలక్ష్మి మాస్టర్ కావచ్చు, ఫీ ట్రైన్స్ అయితే ఫస్ట్ చుప్ డైలాగ్ చెప్పంటాడు. నీకు ఎంతమంది ఉండండి, పబ్లిక్ చాలామంది ఉండొచ్చు, ఆర్టిస్టులు ఎవరైనా ఉండొచ్చు, ఫస్ట్ చూస్తాడు సులో డైలాగ్ సులో అంటాడు. ఓకే దిస్ పర్సన్ ఓకే ఇగో ఆల్ పర్సన్కి బ్యాక్. ఆయన ఎక్స్ప్రెషన్ పట్టుకుంటాడు, టైమింగ్ పట్టుకుంటాడు. ఎక్కువ ఫీల్ అవుతావా, నార్మల్గా చెప్తావా, సార్ ఫస్ట్ మామూలు నాకు ఏం చేయాలి చెప్పండి, ఇది టెల్ మీ, ఓకే ఓకే ఇగో బ్యాక్. అట్లా చాలా సందర్భాలు నాకు పెట్టిన సీన్స్ ఉన్నాయి కావచ్చు. రాముతో నేను శైలజ, రామ్ కాంబినేషన్, నాకు పోటీ 11 మంది ఉన్నారు. ఏంట్రా పలుపా మూసుకొని బయట వెనకెళ్ళిపో, ఆ డైలాగ్ ఒక నాకన్నా ముందు 10 మంది ప్రాక్టీస్ చేశారు. మాస్టర్ వచ్చి దిస్ పర్సన్ ఓకే, అది హీరో గారు కాంబినేషన్ చేయడం, అట్లా చిన్న చిన్నవి. అంటే ప్రతి ఫైట్కి పిలిచేవాళ్ళు నన్ను. 20 రోజులు 30 రోజులు ఇటు 20 days 30 days ఖాళీ కూర్చోబెట్టేవాళ్ళు. నాకు టైం అంతా వేస్ట్ అయ్యేది. పెద్ద సినిమానికి డబ్బులు ఇస్తారు, డబ్బుల కోసం రాలేదు సార్ నేను. ఇంటికాడ బాబాయిలు, నాన్నలు, తాతలు అందరూ సంపాదించారు. కాకపోతే ఇక్కడ పేరు కోసం వచ్చా. ఫస్ట్ పేరు కావాలి. పేమెంట్లు రాక చాలా సినిమాలు సంవత్సరాలకు వచ్చాయి, 2 సంవత్సరాలకు వచ్చాయి. ఈయన పేమెంట్లు ఉన్నాయి, ఎగ్గొట్టిన పేమెంట్లు ఉన్నాయి. ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా ఎంత పోగొట్టుకుంటారు? దగ్గర 2 lakhs పోగొట్టుకుంటాను. 2 lakhs వరకు పోగొట్టుకున్నాను. శివయ్య మీద వదిలేస్తా, అది ఏది ఇప్పాలనుకుంటే ఇప్పిస్తే తీసుకుంటా, వదిలేస్తా. ఓం నమః శివాయ. దైవాధీనం, అంతే దైవాధీనం. ఓకే. మళ్ళీ ఇలా ఇండస్ట్రీలోకి వచ్చేసి ఇలా సినిమాలన్నీ తీసుకుంటూ అంటే సీరియల్లో కూడా యాక్ట్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు మీరు? మరి ఫ్యామిలీ దగ్గరికి పోయి తక్కువ. నేను ఇప్పటికి వెళ్ళలేదా? వెళ్తా అంటే మంత్లీ కాదు కానీ ఇయర్లీ 1 time వెళ్తా. ఇయర్లీ 1 time అంటే 1 day ఉండేది ఎక్కువ. ఇప్పుడు మన మీద సీన్ రాస్తారు. ఇప్పుడు విక్రమ్ నీ మీద సీన్ ఉన్నావా లేదంటే లేదు సార్ ఊర్లో ఉన్నావంటే అబ్బా ఇది మిస్ అయిన బాధ వేస్తుంది, ఆ ఫీల్ వేస్తుంది. దానివల్ల ఊరికి కూడా మానేస్తున్నా. ఫంక్షన్లు కావచ్చు, ఎవరైనా చనిపోతే కావచ్చు, మన కోసం సీన్ ఆగదు. కాబట్టి మనం ఉంటే ఇక్కడ చేయగలుగుతాం, మనకు ప్లేస్ వస్తుంది. అట్లా చాలామందికి ఫ్యామిలీలో ఫంక్షన్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయాను. అందరూ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే సారీ చెప్తున్నా, బాధపడద్దండి. ఎందుకంటే నాకు సపోర్ట్ లేరు. నాకు దేవుడే దైవం, ఆయన తీసుకొని సపోర్ట్ నించున్నాను కాబట్టి నన్ను ఏ టైంలో పిలుస్తారో తెలియదు. ఒక్కోసారి రాత్రి 1 గంటకి 2 o'clock కూడా పిలుస్తారు నన్ను. మార్నింగ్ 6 నుంచి నైట్ 1-2 వరకు కూడా పిలుస్తారు. విక్రమ్ సీన్ వచ్చింది నీకు 1 hourలో ఉండ అంటే ఓకే వెళ్ళిపోతా. ఓకే. మా మిస్సెస్ అంటది జాబ్ కాదు ఇది, టైం ఉండదు, వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిలిస్తే వెళ్ళిపోవడమే. కాదు మేడం గారు ఇండస్ట్రీనేనా లేకపోతే హౌస్ వైఫ్? కాదన్నా, ఇండస్ట్రీ పర్సన్ కాదు. అయినా కానీ ఇంత అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లా దొరికారు? ఇప్పుడు వరకు షూటింగ్ రాదు, ఆమె షూటింగ్ చూడలేదు. ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు, పట్టించుకోరు. సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంది అంతే. వాళ్ళతో కలవాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఫీల్ ఏముండదు ఆమెకి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇక్కడ మన రాయచూరేనా? కాదు, గద్వాల్. పిల్లలు ఎవరన్నా? ఒక బాబు 9th class చరణ్. వాడికి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. వాడికి క్రికెట్ పిచ్ ఎక్కువ. క్రికెట్ ఎవరు చెప్పారో కానీ అమ్మాయిది మైండ్లో ఎక్కి కూర్చుంది, ఆడుతా నేను సాధిస్తాను అంటాడు. ఇప్పుడు కాదు, నీకు టైం ఉంది, ఇంకా టైం ఉంది, వెయిట్ చేయంటే అసలు ఆగట్లే. ఎప్పుడు చూసినా టీవీలో అయితే ఫోన్లో ఎప్పుడు ఎవరు గల్లీలో ఆడినా వెళ్తా ఎక్కువ ఉంటుంది దానికి. మరి అట్లాంటప్పుడు మంచి క్రికెట్ ప్రాక్టీస్ ఇప్పించి ప్రోత్సహించచ్చుగా? ప్రోత్సహించన్స్ అంటే వానికి ఈ రైట్ లెగ్ చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఈ కాలు పెరిగింది, కాలు పెరగలే.
ఇంత డిఫరెన్స్ ఉంది. హాస్పిటల్కి కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటక చాలా ప్లేస్లు తిరిగే నేను. ప్రతి ఒక్కరు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే ఒక మహానందిలో ఆగి నేను అహోబిలంలో ఆగితే నరసింహస్వామి గుడిలో పంతులు వచ్చారు. ఇంకా తిరుగు, నీకు చాలా టైం ఉంది, 3 సంవత్సరాలు ఇంకా తిరగాలను అన్నాడు. అదేంటి స్వామి అంటే, నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి దేవుడి దగ్గర తీర్చుకోవాలి. ఏ హాస్పిటల్ పోయినా ఆపరేషన్ అవుతుందో అవ్వదో, వాడు కాలు వస్తుందో రాదు కూడా తెలియదు. అది కాదు నువ్వు నమ్మాల్సింది అన్నాడు. ఏం చేయాలా? రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేయమన్నాడు. రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేయగానే 2 మంత్స్లో కాలు పెరిగింది. డాక్టర్లే షాక్ అయ్యారు. నువ్వు దేవుడిని నమ్మేవు కదా, నీకు అదే దారి చూపిస్తుంది. నాకు ఏడుపోటే తక్కువ. 6 years. 6 years బ్యాక్. 6 years. ఇప్పుడు కాలు పెరుక్క చేంజ్ చేసామంటే నాకు రోజు వర్క్ ఉండేది. ఆమె కాలేజ్ చదివేది. కిటిక్ కట్టేసిపోయేవాడిని. బయట తాళం వదిలేస్తే వాడు ఎక్కడ బయట పోయి ఆడుకుంటాడని కిటిక్ కట్టేసిపోయాడు. కిటిక్ కట్టేసిపోయాడు. కాలుకి వెయిట్ ఒక 5 kgs వెయిట్ కట్టి అన్ని టేబుల్ మీద పెట్టి అక్కడే అన్ని కట్టేసిపోయేవాడిని. కానీ ఇప్పుడు పర్లేదా అంతా? భగవంతుడు సెట్ అయిపోయింది. 2 monthsలో కాలు ఆటోమేటిక్ తిరిగితే డాక్టర్లే షాక్ అయ్యారు. దేవుడు నమ్ముకున్నాను, దేవుడు దారి చూపించాడు. మిరాకిల్స్ వేరే వాళ్ళు అంటే చెప్తూ ఉంటే బయట వేరే సందర్భాల్లో వింటూ ఉంటాము. కాదే ప్రతి టెంపుల్కి వెళ్తాను. నాకు ఎక్కువ జ్యోతిలింగాలు, శక్తిపీఠాలు మ్యాక్సిమం తిరిగేసా. ఇండియా మొత్తం తిరిగేసా. శ్రీలంక కూడా తిరిగేసాను. నా కంటికి కానీ చెవుకి కానీ వినిపించింది అనుకో, నేను వెళ్ళాలని ఫిక్స్ అయిపోతే మాత్రం ఇన్ డేస్ పెట్టుకుంటా. 20 daysలో వెళ్ళాలి, వస్తా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉన్నా. ప్రతి టెంపుల్కి పోయిన రోజులు ఉన్నాయి నాకు. నా చెవుకి కానీ నా కంటికి కానీ కనిపించాలి, నేను చూడాలి, వెళ్ళాలి అనిపిస్తే మాత్రం వెళ్తా. ప్రతి ఒక్కరు అంటారు, ఇంత క్రౌడ్ ఉండరు, మీరు దర్శనం అవుతుందా అని. భగవంతుడు దర్శనం చేయాలో తీసుకెళ్ళాలనుకుంటే ఎట్లయినా కానీ అవుతుంది. చాలా పబ్లిక్ ఉన్న చోట చోట మా మిస్సెస్ ఏడ్చిన రోజులు ఉన్నాయి. శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంత క్రౌడ్లో దర్శనం అవుతుందంటే ఏ విధంగా వస్తాడో భగవంతుడు తెలియదు. కానీ అన్నా నువ్వా? నేను ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళు అంత రిసీవ్ చేసుకుంటారా, భగవంతుడు రీచ్ అవుతాడో తెలియదు. కానీ ఆ టైంకిలో వచ్చే దర్శనం అవ్వడం కానీ హ్యాపీ. ప్రతి దర్శనం కానీ నాకు ప్రశాంతంగా దేవుడు నాతో ఉండడని నేను ఎట్లా నమ్ముతున్నానో అది నాతో పాటు వచ్చి తీసుకెళ్తాడా అనిపిస్తుంది ఒక్కోసారి. మా మిసెస్ నాకు ఏదో ఒకటి ఆనందం అనిపిస్తుంది. ఈ పబ్లిక్లో నించోని ఇంత టైం పడుతుందా, అసలు మొక్కుతామా మనం అని, అదొక నాకు హ్యాపీ. ఇప్పుడు మీరు కంప్లీట్గా విలనీ టైప్ నుంచి కంప్లీట్ పాజిటివ్ రావాలని కూడా ట్రై చేస్తున్నారుగా? ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎక్కువ ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యాను, ప్రతి ఫ్యామిలీలకు రీచ్ అయ్యాను. ఇప్పుడు కాకపోతే ఫ్యామిలీలో వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వేసుకుంటే కొంచెం చేంజ్ అవ్వచ్చు, లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మారుతున్నా. డీసెంట్గా పడమటి సందేరాగం ఫ్యామిలీలో పడ్డా, అది బెటర్ బాగా వచ్చింది నాకు. తర్వాత జెమినీలో సీరియల్ చేస్తున్నా, అది కూడా కొంచెం ఫ్యామిలీలో పడ్డాను. కొంచెం చేంజ్ అవుదామని చూస్తున్నాను. ఎప్పుడు రిలేవెన్స్, కిడ్నాప్లు, మర్డర్లు, రేపులు, దొంగ ఇవే అవుతున్నవి. కొంచెం చేంజ్ అవుదామని చూస్తున్నాను. కొంచెం సాఫ్ట్గా వెళ్దామని. అరుచుకోవడం, కేకలు, అరుపులు తగ్గించి ప్రశాంతంగా ఓం నమ శివాయ, ప్రేమ పంచదామని ప్రతి ఒక్కరికి దేవుడు భక్తి. ఇప్పుడు చాలా మందికి ఇది ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న టైంలో దేవుడితో జర్నీ చేస్తే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎగ్జాంపుల్గా నువ్వు దేవుడికి సంబంధం లేకుండా తిరిగావు అనుకో, గొడవలు అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, సంబంధం లేని దాంట్లో పోయి ఇరికిస్తాను నేను. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? దేవుడా నేనేం చేశాను అంటావు. దేవుడికే ప్రశ్న నువ్వే వేస్తావు, జవాబు కూడా నువ్వే ఇవ్వాల్సి వస్తుంది. నేనేం చేస్తే నేను పట్టించుకోలేదని, నేను మొక్కలేదని అని. అవన్నీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ముందే ఆయనతో పాటు జర్నీ చేస్తున్నాను నేను. ఆయనతో జర్నీ చేసి దేవుడిని మొక్కేది ఒకటే, ఎనీ టైం దర్శనం వస్తా. హాస్పిటల్ వద్దు, గొడవలు వద్దు, పోలీస్ స్టేషన్లు వద్దు, ఈ లైఫ్ వద్దు నాకు. ఖాళీగా ఉంటే టెంపుల్లో ఉంటా. మా మిస్సెస్కి ఒకటే, ఫ్రీగా ఉన్నాడంటే ఇవాళ ఏ వారం పలానా గుళ్ళో ఉంటాడు, లేదంటే షూటింగ్లో ఉంటాడు. ఈ 2 ప్లేసులు. రోడ్డు మీద తిరగడం కానీ, ఎక్కడ పడితే అక్కడ నించోవడం కానీ ఆ సిస్టమే పెట్టలేదు. ఏదున్నా ఫోన్ కాంటాక్ట్, ఎవరు డైరెక్టర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, కో డైరెక్టర్ అవ్వచ్చు, అందరితో డైరెక్ట్గా మాట్లాడతా. విక్రమ్ పలానా రోజు వస్తుంది, పలానా. ప్రతి హీరో స్టార్టింగ్ నుంచి అందరూ నాకు నోటెడ్గా పట్టి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. విక్రమ్ కొంచెం నాకు బెటర్ కంఫర్ట్. కో డైరెక్టర్లు అయ్యారు, ఇప్పుడు అందరూ డైరెక్టర్ అయ్యారు. వాళ్ళు అన్న 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 అంటారు, వాళ్ళు నేను కూడా అన్న అంట. వాళ్ళు అన్న అంటారు, పేరు పెట్టి పిలవలేం కదా, అట్లా వాల్యూ ఇస్తారు. ఇప్పటివరకు ఎన్ని స్టేషన్లు వెళ్ళారు? ఏ స్టేషన్కి వెళ్ళలే. ఎన్ని స్టేషన్లకు వెళ్ళారు? పోలీస్ స్టేషన్కి ఎక్కడికి పోలే. కానీ మా ఫ్రెండ్ ఒకసారి గొడవ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు మొగల్ రేకులు ఫేమస్. సార్ మీరే అన్నారు.
సార్ మీకు నేను తెలుసా అంటే, అదేంటి సార్ మీకు తెలియకపోవడం ఏంటి, మొగలు రేఖల మున్నతో పాటు మీరు ఉన్నారు కదా 1 year నుంచి చేస్తున్నా, మీకు అలా తెలుసా నేను, ఓకే సార్ నేను ఏమైంది అని, నాకు తెలుసు సార్ ప్రాబ్లం అయింది ఆయన దగ్గర, సార్ ఈయన ప్రాబ్లం కదా సార్ మీరు ఉండండి ఆయన కూర్చోబా, మీరు సార్ నేను ఏమైంది సార్ సీన్ అని, ఓ సీన్ అడుగుతారా, సీన్ మనకు చెప్పరు, వాళ్ళు ఏం షూట్ చేస్తారు, డైరెక్షన్ స్క్రీన్ ప్లే మనకి చేయరు, మన వర్క్ ఎంత ఉందో చేసుకొని వచ్చేస్తాం, అది బాగా చూస్తారు సార్ మొగల్ రేకుల చక్కెర ఒక మా ఇంట్లో బాగా ఇంట్రెస్ట్ అనేసి. కానీ ఆ టైంలో ఈ మొగల్ రేకుల్లోనే అనుకుంటా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు అంతగా తెలీదు, సెల్వా క్యారెక్టర్ ఉండేది. సెల్వతో పాటు కంటిన్యూ 1 year ఉన్నారు కదా, ఆ సెల్వా క్యారెక్టర్ ఆయన యూజువల్ గా ఫైటర్ అండ్ కొంచెం బాడీ బిల్డర్. ఫైటర్ కాదు, ఆయన ఆర్టిస్టే. తమ్ముడు సినిమా కానించి ఉన్నాడు ఆయన, చాలా సినిమాలో చూసాము. ఫస్ట్ స్టార్టింగ్ లో పరిచయం అయింది ఆయన, ఫైటింగ్ అట్లా ఫైటర్ లా అట్లా అనిపిస్తాడు. సిల్వర్ రాజు ఫస్ట్ పరిచయం అయింది నాకు ఇండస్ట్రీలోన, మనోడి ద్వారా పరిచయం అయింది. అన్న నేను వస్తా అన్న రా తమ్ముడు, తొలి ప్రేమ సెట్కి కావచ్చు, తమ్ముడికి కావచ్చు పిలిచేవాడు చిన్నగా, అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాడు అన్న, ఆయనతో పాటు జర్నీ చేసి రోజుకో లొకేషన్కి వెళ్ళేవాడిని, అట్లా అందరినీ పరిచయం పెంచుకొని అప్పుడు చిన్నగా నడుచుకుంటే వెళ్ళేవాడిని లొకేషన్, ఇక్కడ నుంచి పటాన్ చెరువు నడుచుకుంటూ పోతుంటే, పటాన్ చెరువుకి డబ్బులు ఉండేవి కాదు, మా బ్రదర్ ఇక్కడ జాబ్ చేసేవాడు, ఆయన రూపాయి అడిగేది కాదు, ప్రతిసారి నేను డబ్బులు అడిగావు అనుకో, నువ్వు చేసేది లేదు పూసేది లేదు, ఎందుకు డబ్బులు వేస్తా అంటే మళ్ళీ ఎక్కడ పంపిస్తాడని చెప్పేసి ఆయన అడిగేది కాదు. పటాన్ చెరువుకి కావచ్చు, నానకరం కూడా కావచ్చు, అప్పుడు 3 rupees 4 rupees అప్పుడు ఆటోలకి, బస్సులు కూడా అంతే ఉండేవి, అవి కూడా అడిగేవాడిని కాదు, నడుచుకుంటే వెళ్ళేవాడిని, పనే ఉంది వెళ్దాము అని. అయినా కానీ ఇప్పుడున్నంత కనెక్టివిటీ ఏం లేదు, అన్ని సింగిల్ రోడ్లు జంగల్ అన్ని మధ్యలో అన్ని డబల్. అసలు నానకరం కూడా అయినా అన్నట్టు ఉంది ఇప్పుడు, అది అట్లా తయారైంది ఇప్పుడు హైటెక్ సిటీ. కానీ ఇప్పుడు ఏముండేది హైటెక్ సిటీలో, ఓ మీద అడవి, ఇక్కడ ఎవరు ఉంటారో అనుకునేది, రాళ్ళు రప్పలు కొండ ఉండేది, ఇప్పుడు అది టాప్ సిటీ అయిపోయింది మనకి. ఇలా చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు, ఎంతవరకు సంపాదించారు ఇండస్ట్రీలో? హ్యాపీ, నాకంటూ నేను సెటిల్ అయినంటే విక్రమ్ ఇంటికాడ ఏం మిస్ అయినా అవి అన్ని ఇక్కడ తెచ్చుకున్నా, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రూపాయి ఆశించలేదు, ఒక రూపాయి చేయి చాపలేదు, ఎవరికి చేయి చాపే అలవాటు లేదు, భగవంతుడు కూడా చేయి చాపుతా, మిగతా ఎవరికి చేయి చాపను, నాకు లేదని ఎవరిని అడగను, దాన్ని ఉన్నా లేకపోయినా ఒకేలాగా మెయింటైన్ చేస్తా. వదిన గారు హ్యాపీయా? హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లో హ్యాపీ. ఓ మరి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కానీ ఇల్లు కానీ ఎక్కడైనా కొండం కానీ ఎట్లా ఉంటాయి? హైదరాబాద్ తీసుకున్నా ఇల్లు. ఎక్కడ? ఇక 2 bedroom మధురానగర్. ఓకే, సో కంప్లీట్ ఊర్లో ఉన్న ప్లేస్గా ఉన్నా, ఊర్లో ఉండాలి ఎప్పటికైనా మంచినది. ఇప్పుడు ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గర కొనాలని ఫిక్స్ అవుతున్నా, భగవంతుడు అనుగ్రహం ఇస్తే ప్రతి జ్యోతిలింగాల శక్తిపీఠాల దగ్గర నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి, ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి ఆయనతో పాటు ఉండాలని ఒక ప్రతి చోట ఇల్లు అడుగుతున్నా ఆయన్ని. ఓకే, ఒక చోట అయింది, ఇప్పుడు మంత్రాలయం అయిపోయింది, ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి. ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రెమ్యునరేషన్ వైజ్ కానీ అన్ని దానిల పరంగా మీకు కొంచెం పాజిటివ్ ప్లస్ అని అయిపోయింది. ఇప్పుడు బాగుంది, ప్రశాంతంగా ఉంది. అప్పుడు డబ్బు తెలీదు, డబ్బుని చూడలేదు చాలామంది. అప్పుడు వీళ్ళు తీసుకోమంటే, హౌస్ తీసుకోమంటే 100 గజాలు 200 గజాలు తీసుకోమంటే ఆ డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు ఏముంటామో అనేది ఎక్కువ ఇదైపోయేది. మనం ఉన్నాం కదా ఊరు వెళ్ళిపోతాం అనుకున్నట్టు చాలాసార్లు ఇదేను. కాబట్టి ఇప్పుడున్న మనీ అప్పుడు ఉంటే ఈ పాటికి బిల్డింగ్లు ఉండేవి, నా దగ్గర కోట్లు ఉండేవి. అదే అదే. కానీ ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చినా, ఉంచుకో డబ్బులన్నీ కూడా కొనేసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి ఉండేది. చాలామంది ఆర్టిస్టులు ఆ టైంలో వచ్చి ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడో చోట ఇల్లు కానీ స్థలాలు కానీ తీసుకొని ఈరోజు కొంచెం వేరే పొజిషన్లో ఉన్నారు. సో ఆ రకంగా మీరు కూడా ఏంటా అని చెప్పేసి నేను అడిగాను. అప్పుడు నాతో పాటు జర్నీ అంటే వేణుమాధవ్ అని ఉన్నాడు, ఉత్తేజన్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి చిన్న చిన్న బైకులు, కార్లు, చిన్నవి అప్పుడు 800 ఆల్టో కార్లు తిరిగే వాళ్ళు కూడా. అట్లనే ఫస్ట్ అప్పుడు పోసాని భూసుల కృష్ణ గారు చిన్న అందరూ చూసినా కదా, అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నారు. ఇంకా అందరు వాళ్ళతో పాటు జర్నీ చేస్తే వాళ్ళే ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. మనం ఏముంది, దేవుడు ఏదో ప్లేస్ ఇస్తాడు, ఇక్కడ నుంచి కదలకూడదు, ఇక్కడ నుంచి పోయామనుకో వీడు చేతగాక వచ్చిండ్రు, రాయుడు పెద్ద ఏదో చించుతా పుంచుతా అని వెళ్ళిండు, ఏం చేయలేక మళ్ళీ ఊరికి వచ్చిండు. ఇంట్లో ఉంటే ఏం చేస్తారంటే వైన్స్లో పడేస్తారు. వైన్స్ ఉంది, వైన్స్ లేదంటే థియేటర్, ఈ 2 చూసుకోవాలి. ఓకే, మా ఫాదరు ఫుల్ డ్రింక్, ఆయనలాగా అవ్వకూడదు, అందుకని దాన్ని జోలికి పోవాలి. మరి అమ్మగారు ఎప్పుడే ఏమనలేదా? ఏంటంటే ఇట్లా వచ్చేస్తాం ఇండస్ట్రీ సైడ్ వచ్చేసినా కానీ తింటున్నావా, ఉంటున్నావా, ఏం చేస్తున్నావు? అప్పుడు ఫోన్ లేవు. ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ రాస్తే నేను రాసి నేను వెళ్ళి చదవాలి. ఇంట్లో అసలు చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్నారు వాళ్ళు, అంటే నా రాత వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఓకే, అంటే దేన్ని కూడాలి దేన్ని విడిదేయాలి మొత్తం అన్ని ఒకటే కలిపి ఒకేలాగా రాసేవాడిని. దాన్ని ఎక్కడ విడిదేయాలో కటింగ్స్ తెలిసేది కాదు. అప్పుడు ఏం రాసేవరా, చదవరా నువ్వే. అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ ఊర్లో కానీ ల్యాండ్ ఫోన్ కానీ ఫస్ట్ మా ఇంట్లోనే. ఊర్లో ట్రాక్టర్ కొనడం కానీ, కారు కొనడం కానీ, జీప్ కొనడం కానీ, లారీ కొనడం కానీ
ఆ పిల్లలంతా వచ్చి నాతో పాటు జాయిన్ అవ్వడం కానీ వీడు పెద్ద రౌడీలా తయారయ్యిండు అప్పుడే అనేవాళ్ళు. వీడు పెద్ద రౌడీలా గ్యాంగ్ వేసుకుని తిరుగుతాడు ఊకనే. పోయి అందరం కొట్టేసేవాడిని. వాళ్ళు వచ్చి ఇంటికి గొడవ పెడితే మా ఫాదర్ నన్ను కొట్టేసేవాడు, కుర్చీ కట్టేసి కొట్టేసేవాడు. ఏడవేంట్రా, ఎందుకు ఏడవాలి, కొడుతున్నావు కదా, నువ్వు హ్యాపీ కదా, ఇట్లా మాట్లాడతావు ఏంటి, ఏంటి అసలు నీ స్లాంగ్ ఏంటి, నీ భాష ఏంటి అనేవాడు. కొట్టు. కానీ ఊరికి పోయినామంటే ఊరి యాస భాష అన్నీ వచ్చేస్తాయేమో గాలి తగలే. ఇప్పుడు కూడా భాష మార్చలే. తెలంగాణ స్లాంగ్ రాలే, కర్నూలు స్లాంగ్ రాలే, కర్ణాటక స్లాంగ్ రాలే. ఇప్పుడు 3 చోట్ల ఫ్యామిలీ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు అదే అంటారు, ఏ స్లాంగ్ రాలేదు నీకు అంటారు. ఇటు అన్ని లాంగ్వేజ్లు ఇక్కడ చేసి ప్రతి ఒక్కరితో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఏవి పక్కగా పట్టుకోలే. కానీ ఒక స్లాంగ్ వచ్చింది మీకు, ఇండస్ట్రీ స్లాంగ్. ఇండస్ట్రీ అందరికి తగ్గట్టు అందరికి తగ్గట్టు అన్ని. ప్రతి ఆఫీస్కి పోతే తెలంగాణ స్లాంగ్ చెప్పు అంటే ఎక్కువ మాట్లాడే అలవాట్లేదు, అది రాదు. ఫస్ట్ కర్నూలు స్లాంగే కదా, అది మాట్లాడంటారు, అది రాదు నాకు. పుట్టింది అక్కడైనా అది రాదు. ఇక్కడ అందరితో పాటు జర్నీ చేస్తే హైదరాబాద్లో వచ్చి ఉన్నా కానీ హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండలే నేను. ప్రతి చోట ప్రతి లొకేషన్కి తీసుకెళ్లేవాళ్ళు మాస్టర్స్. వీళ్ళు నాకు మాస్టర్ సపోర్టే బాగా. ప్రతి ఏ ఊరికి పోయినా ఏ లాంగ్వేజ్ చేసినా, కన్నడ కానీ, తమిళ్ కానీ, భోజ్పూర్ కానీ, మరాఠీ కానీ, గుజరాత్ కానీ, మన కంట్రీలో అన్నీ తిరిగేసాను. మీ జర్నీలో ఎప్పుడైనా కానీ మీ ఫ్రెండ్స్ నుంచి వెన్నుపోట్లు కానీ, అరే వాళ్ళని నమ్మకూడదురా భయ్ అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? పలాస సీన్ అని ఇప్పుడు లేడు పాపం, పైలోకంలో ఉన్నాడు. ఫోన్ ఉండేది కాదు మాకు అప్పుడు, వాడు కాంటాక్ట్ ఉండేది. ఫస్ట్ వాడి నెంబర్ ఇచ్చేది. వాడి నెంబర్ ఇస్తే వాడు ఖాళీ లేడు, వాడు బిజీగా ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నా, నేను వచ్చేంటే వాడు చేసిన రోజులు ఉన్నాయి. ఏమనేది కాదు, సరే చేసుకుని ఓం నమ శివాయ, భగవంతుడు ఇస్తే టైం ఇస్తాడు అని. నాకన్నా సీనియర్ వాడు. వాడిని చూసి నేను ఆశ్చర్యపోయాడిని, మరి ప్రతి సినిమాలో ఉంటాడు ఏమో, నేను ఎప్పుడు చేస్తాను అని ఫీల్ అయ్యేవాడిని. కానీ కొన్ని సందర్భంలో వాడికన్నా ప్లేస్లో బెటర్మెంట్లో ఉన్నా. అంటే వాడికి వర్క్ ఇచ్చే స్టేజ్కి సంపాదించుకున్నా. డైరెక్టర్ నా మాట వింటాడు, కోడైరెక్టర్ నా మాట వింటాడు, వాడిని పెట్టండి అని. వాడు నాకన్నా సీరైన పని చెడగొట్టచ్చు కానీ నా రాతను చెడగొట్టేవాడు. అది భగవంతుడు నేను నమ్ముకున్నది, అదొక నాకు ప్లేస్ అయింది. అయితే మీ లైఫ్లో కూడా కట్టప్పలు ఉన్నారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ బతికి బయటపడ్డ అమరేంద్ర బాహుబలిలా నిలబడ్డారంటే చాలామంది. ఫస్ట్ నాకు లేడీస్ చాలామంది ప్రపోజ్ చేశారు. దగ్గరగా 19 మంది ప్రపోజ్ చేశారు నాకు. నేను ఎవరిని ప్రపోజ్ చేయలేను, ఇంటికాడ నుంచి సపోర్ట్ లేదు నాకు. నేను వచ్చింది ఇండస్ట్రీ కోసము. నేను టైం అంతా వేస్ట్ చేసి నీతో తిరిగితే నా జీవితం ఏంటి, నా గోల్ ఏంటి, నా లైఫ్ ఏంటి అని చెప్పి అందరికీ నమస్కారం పెట్టామని. ఏమో అనుకోవద్దు. ఫస్ట్ మీలాగా శ్రీకాంత్ లాగా ఎక్కువ హెయిర్ ఉండేపాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, హైట్కి, పర్సనాలిటీకి, కలర్కి. సారీ, ఏమనుకోవద్దు. నా గోల్ వేరు, నా ఆశ వేరు, నాది లైఫ్ ఇది కాదు. మా బాబాయ్కు పిచ్చి అంటే ఈడు ఏమవుతాడు, డబ్బు ఇచ్చి చూశాడు, అమ్మాయిని ఇచ్చి చూశాడు, మంది ఇచ్చి చూశాడు, ప్యాకాట్ ఇచ్చి చూశాడు. ఇటు దేనికి అలవాటు అవుతాడు, దేనికి కనెక్ట్ అవుతాడు. సినిమా అయితే 24 hours కూర్చుంటా, అలాగే కూర్చుంటా, అట్లే చూస్తా. భోజనం లేకపోయినా పర్లేదు, అదేం జరుగుతుంది, ఆతృతి, ఏం చేస్తున్నారు, ఏం లేదు, అదొక టెన్షన్ ఉండేది. మా బాబాయ్కి కన్నడ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ మా బాబాయ్, వెంకటేశ్వర ఫిలిమ్స్. నీకు బెంగళూరులో ఎవరు కావాలంటే చెప్తాను, బెంగళూరు అన్నాడు. నో కన్నడ ఇక్కడ వరకే తెలుసు. తెలుగు చేస్తే ప్రతి ఇండియా ప్రతి చోటకి తెలుసు. నేను తెలుగే కావాలి, నాకు ఎవరు తెలియదు అన్నాడు. ఆయన చెప్పుకుంటూ చేయకుండా నైట్ వచ్చేసాను. కాదు, మీరు ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేసుకుంటే ఈరోజు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళమేమో అని చెప్పేసి అనిపించలేదు. నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలే నీకు, ఎందుకంటే నువ్వేం చదువుకోలేదు, నీకు ఇవ్వరు. ఫస్ట్ హాఫ్ నీకు ఏమైనా చదువుకుంటే నీకు వస్తుందని నమ్ముకోవచ్చు, ఏం చేయలేవు నువ్వు, నీకు అర్థం కాదు, కోపం ఎక్కువ. అప్పుడు బాగా కోపం ఎక్కేది, నువ్వు చిన్న మాట అంటే ఇసిరేసేది, కొట్టేసేది. ఇప్పుడు ఇంత కూలుగా ఉన్నానంటే భగవంతుడితో పాటు ఉన్నా కాబట్టి అది మనకు అవసరం లేదు. కానీ ఒక విషయం చెప్పండి అన్న, అంటే ఇది ప్రాక్టికల్గా నేను కూడా కొంచెం ఫేస్ చేశాను. ఏంటంటే మంత్రాలయం వెళ్ళేసి వచ్చిన తర్వాత కానీ అక్కడ ఉన్న తర్వాత ఆ కోపం అనేది కూడా మ్యాక్సిమము తీసేసినట్టు పోతుంది అని. గురువు కదా, గురువు అనేది కోపం వస్తే శిష్యులు ఎదగలేరు. గురువే ఫస్ట్ కూల్గా ఉండాలి, అప్పుడు శిష్యుడికి సపోర్ట్ వస్తుంది. పాజిటివ్ కనెక్ట్ అవ్వాలి కదా. నెగిటివ్ అనేది ఏంటనుకో, మా గురువుగారు అరుస్తారు, నువ్వేంటి నీకు చెప్పేది ఏంటి, గురువే కూల్గా, అది కాదు నాన్న అంటే ఫస్ట్ అక్కడ కూల్ అయితే మా గురువు గారు ఇలా మాట్లాడితే నేను మారాలి అని ఫస్ట్ మారుతుంది. చాలాసార్లు మంత్రాలయంలో ఒక సందర్భంలో గుడికాడ నించున్నాను నేను. డబ్బులు లేవు, ఆకలిస్తుంది, ఏమైనా తింటే బాగుంటుంది అంటే తీసుకొచ్చి ప్రసాదం పెట్టేవాళ్ళు. తెలియకుండా డబ్బులు దొరికేవి, ప్రసాదం కొనుక్కొని తినేవాడిని. అయ్యేదా తిందా అని ఒకడు తీసుకెళ్ళి పెట్టేసేవాళ్ళు. అసలు మీరెవరు, నువ్వు ఆకలిస్తుంది అడిగావు కదా, అసలు దేవుడు ఉన్నాడా అని మనం నమ్ముతామో అది కొన్ని సందర్భంలో అలా జరిగాయి. అలా జరిగాయి. ఏడో పడుకుంటాం, ఏడో లేస్తాం.
ఒకసారి బెడ్షీట్ లేకుండా గుడి కట్ట పండుకుంటే తెల్లారిచ్చిపడికి నా పక్కన ఎవరెవరు ఉంటారు, బెడ్షీట్ ఉంటుంది మీద. భగవంతుడా అంటారు కదా, ఎవరికి ఏ సందర్భంలో కనిపిస్తాడో ఎవరికి తెలియదు. ఓకే, దేవుడు మనం ఉన్నది ఎంత నమ్ముతామో అంతే నిజం. ఇండస్ట్రీ పరంగా మీరైతే నడి సముద్రంలో ఉన్నట్టే ప్రస్తుతానికైతే, ముందుకి వెనక్కి రాలేదు అన్నట్టు. సో ఇట్లాంటి సందర్భంలో నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ఏంటంటే సొంతంగా ఒక సినిమా చేయాలని ప్లాన్లో ఉన్నా. సొంతంగా ఒక సినిమా చేయాలని. ఇప్పుడు మనకి ప్రొడ్యూసర్ డైరెక్టర్గా చేయాలని, ఆర్టిస్ట్ కాదు, ఒక డైరెక్టర్గా చేయాలని. చాలాసార్లు సీన్ చెప్పడం కానీ నేను రాసుకుని చెప్తే చాలామంది అన్నా బాగుందన్న, ఫ్యామిలీ కనెక్ట్ అవుతావు, ఎక్కువ బాంబులు, బ్లాస్టింగ్లు, యాక్సిడెంట్లు ఇవన్నీ ఉండవు. సింపుల్గా గుండు పిన్ని రే ఇది కుచితే నీకు బ్లడ్ రాకూడదు, మంట రాకూడదురా, అంత ప్రశాంతంగా ఉండాలరా, సినిమా అంటే ఇలా ఉండాలరా, మనిషి అంటే ఇలా ఉండాలరా అని అంత సింపుల్గా చేయాలని ఎగ్జైట్మెంట్ ఉంది. పాత సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఎట్లా ఉంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటామా, ఆ సాంగ్లు ఫీల్ అవుతుంటాయి ప్రతిసారి. నా కార్ జర్నీలోన ఓల్డ్ సాంగ్స్ దగ్గరగా డైలీ 1000 కిలోమీటర్స్ నడుపుతా. డ్రైవింగ్ ఎవరికి ఇవ్వను, నైట్ అవ్వచ్చు డే అవ్వచ్చు నేనే నడుపుకుంటా, ఎవరికి ఇవ్వను. ఓల్డ్ సాంగ్స్ పెట్టానంటే నిద్ర అనేది కన్ను మూయదు. సాంగ్స్ ఆగిపోయి ఉంటే అలా మూస్తా. మూసిన సందర్భం కొన్ని రోజులు ఉన్నాయి, 2 కిలోమీటర్లు నడిపిన అట్లా. అసలు తలుచుకుంటే ఒక్కోసారి యాక్సిడెంట్ అయ్యింది, పడిపోవచ్చు, కింద పడింటే ఏంటి నా పరిస్థితి అని. స్టీరింగ్ మాత్రం అట్టనే పట్టుకున్నాను, వదలలే. కానీ వదిలేస్తే పరిస్థితి ఏంటి, మొత్తం ఫ్యామిలీ మొత్తం 7 మంది ఉన్నాం కార్లో, చనిపోతే ఏంటి పరిస్థితి. అందుకే అందరూ అంటారు గురుబలం అనేది నీకు ఉంది, రాఘవేంద్ర స్వామి సపోర్ట్ ఉంది, అది నీకు ఏం కాలేదంటే ఆయన ఉన్నాడు నీకు. పంతులు చాలామంది నా మాట వింటారు, నా మాట నమ్ముతారు. దేవుడికి అలంకరణ చేయాలంటే నీకు నచ్చలేదా తీసేయి, కలర్ బాగాలేదా తీసేయి, ఏంటి ఎవరితో మాట్లాడతావంటే ఆయన కలర్ బాగాలేదంటే తీసేయండి, నీకెవరు చెప్పారంటారు, ఆయన మాట్లాడుతున్నా కదా తీసేయి, దండ బరువైందంట దండ తీసేయండి. ఆ ఎక్కువ కనెక్ట్ అవుతా. దేవుడు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతాడు, ఆయన ఎత్తుకోవడం ఆడుకోవడం. ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే ఫస్ట్ ఆయన ఒళ్ళో పెడతా, ఓకేనా అనేసి అట్లా కనెక్ట్ అయ్యాను ఆయనకు, భగవంతుడికి. ఈ డైరెక్షన్ ఎంతవరకు వచ్చింది ప్రజెంట్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ వరకు స్టార్ట్ చేసుకుందామని. ఎవరికి చెప్పలే, మా మిసెస్కి నాకు తప్ప ఎవరికి తెలీదు. ఒక రచ్చరవికి ముగ్గురికే తెలుసు నేను సినిమా చేస్తున్నాను. ఇండస్ట్రీలో మీకు రచ్చరవి అంటే బాగా నాకు రూమ్మేట్ స్టార్టింగ్ చమక్ చంద్ర వీళ్ళతో పాటు జర్నీ 2000 నుంచి జర్నీ నాకు. ఫస్ట్ రవి ఇండస్ట్రీకి ఏం తెలియకుండా నా రూమ్లో ఉన్నాడు. ఎవరు? రవి. రచ్చరవి. ఆడు ఇప్పటికీ చెప్పుకుంటాడు, అదొక హ్యాపీ అనిపిస్తుంది నాకు. వర్క్కి పోయలేకపోయినా ఆడు ఫీల్ అవుతాడు నా రూమ్మేట్, నా క్లాస్మేట్ కాకపోవచ్చు నాకు రూమ్మేట్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇద్దరం కలిసి? మేము 6 months. 6 months ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళిపోయాడు, రీడే జాకీలో జాబ్ చేశాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఇమీడియట్లీ జబర్దస్త్ స్టార్ట్ అయింది, జబర్దస్త్లోకి జాయిన్ అయిపోయాడు. అక్కడ నుంచి బిజీ అయింది. అసిస్టెంట్ కూడా చేశాడు, చాలా సీరియల్స్ చేశాడు. ఆర్టిస్ట్గా వస్తాడు అనుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్ అయ్యిండు. ఎక్కువ మాట్లాడడంతో నువ్వు ఇక్కడ కాదు, నువ్వు రచ్చనే ఉండాలి, నువ్వు రచ్చరవి అనేసి చాలా బ్యాడ్ ఒపీనియన్స్ చాలా అడుగుతారు చాలామంది రచ్చా గురించి. వాడు కోపం రాదు, సేమ్ బాలకృష్ణ లాగే. అవతలలో ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది పెడితేనే మాట్లాడతాడు, అరుస్తాడు. లేదంటే వాడు కూల్గా ఉంటాడు, ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి లైఫ్ని డిజైన్ చేస్తాడు. నీ లైఫ్ ఇలా ఉండాలి, నీ టైం ఇలా ఉండాలి, వేస్ట్ చేయొద్దు, నీ జీవితం ఇది కాదు, ఇంకోలాగా నెక్స్ట్ స్టెప్ ప్రతి ఐడియా ఇస్తుంటాడు. వాడు ఏం చదువుకున్నాడు కానీ పుట్టుడు బుద్ధులు అంటారు కదా, అసలు నేను పరిచయం చేసిన సర్కిల్ వాళ్ళందరూ నాకు పరిచయం చేస్తాడు. ఎక్కడ పోయినా ఎమ్మడే ఉండాలి, నువ్వు ఉండు దాన్న అన్న రాన్న బయలుదేరదాం, పెళ్ళికి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, సినిమా స్టార్ట్ అయినా ఏదైనా సరే అందరికీ నోటెడేమి. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే మీ ఓడేడి నువ్వు వచ్చేవాడు మీ ఓడు వస్తాడు కదా అని. రవి పోయినా అదే అడుగుతారంట అందరూ, నిన్ను అడుగుతున్నారు అందరూ, ప్రతి ఒక్కరు నిన్నే అడుగుతున్నారు అని. అట్లా మేమిద్దరు జర్నీ మాకు ఇదైంది. ఏంటంటే చూస్తున్న సినిమాలో వరకు ఒక రకంగా ఉన్నా కానీ బయట మాత్రం మరో విక్రమ్ అని తెలిసేలా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం అందరికీ బాగా అర్థమైంది. నిజంగా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా చాలా షేర్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాధ అనేది మనసులో అలాగే ఉంటుంది, అది తలుసుకుంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఒక్కోసారి. ఎందుకంటే నా కొడుకు విషయంలోనే, నా కొడుకు విషయంలో కావచ్చు, ఒక్కోసారి నాకు ఫుడ్ లేక రోడ్డు మీద పడుకున్న రోజులు కావచ్చు, రూమ్ లేక పైన బస్ స్టాప్లో కానీ బస్ స్టాండ్లో కానీ పడుకున్న రోజులు, లేపి ఎలుగొట్టిన రోజులు ఉండొచ్చు, ఎలుగొట్టిన రోజులు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు పెట్టుకుంటే 100 రూపీస్ కట్ చేసి 100 రూపీస్ ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళారు కొన్ని ప్లేసులు. మనం లోపల పాకెట్ లోపల ఇంకో పాకెట్ ఉంటుంది, దాని కోసి కూడా ఆ డబ్బులు తీసేవాళ్ళు, 100 రూపాయలు దాన్ని కూడా తీసేవాళ్ళు. అది లేక ఒకసారి రోడ్ల మీద తిరిగేవాడిని, అలా నడుచుకుంటూ అట్లనే తిరిగి అట్లా కాలం గడిపాను. ఏ రోడ్లో అయితే నడుచుకుంటూ తిరిగానో ఆ రోడ్లో ఇప్పుడు 4 టైర్ల మీద నడుస్తుంది. భగవంతుడి దయ, ఆయన సపోర్ట్ ఉండాలంటారు కదా, ఆయన ఏ విధంగా అడిగానో ఆ విధంగా అయితే వర్క్ ఇచ్చాడు, పని ఇచ్చాడు. ప్రతి దర్శనానికి అసలు నాకు అదృష్టం ఉందంటే పోయిన జన్మలో ఏవి ఉన్నావు
బ్యాలెన్స్ గ్యాప్ ఈ సంవత్సరం అన్ని తీర్చేసుకుంటున్నాను, ఫీల్ చేసేసుకుంటున్నాను. వచ్చే జన్మ ఫ్రెష్గా వచ్చే జన్మ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వచ్చాను. థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు అనేది కూడా లైఫ్ గురించైనా కానీ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.